అందరికీ నమస్కారం ప్రజల్లారా. వెల్కమ్ టు గనీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజల్లారా, ప్రజెంట్ మన ఇండియాలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ నడుస్తుంది. అది కూడా కుక్కల మీద. మనం ఎంత ఇష్టంగా డాగ్స్ని పెంచుకుంటామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మన ఇంట్లో ఒక కుక్కను చూసుకుంటాము. అంతలా ఒక ఇష్టంతో తెచ్చుకొని చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం వాటిని పెంచుకుంటాము. అండ్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము స్ట్రీట్ డాగ్స్. ఒకవేళ కొన్నిసార్లు మన ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు మనం పెంచుకోలేము డాగ్స్ని. మేబీ కొన్నిసార్లు ఓనర్స్ ఉండదు, రెంట్కుంటాము, ఓనర్స్ వద్దంటారు. సో స్ట్రీట్లో డాగ్స్ ఉంటే వాటికి బిస్కెట్ పెట్టడము, ఏమైనా ఫుడ్ పెట్టడం ఇష్టంతో జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొంతమంది తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవటము, వాటిని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూడటం జరుగుతుంటుంది. మనం రెగ్యులర్గా ఇవి చూస్తూనే ఉంటాము. కొన్నిసార్లు మనం డాగ్స్ని ఏమన్నా కొట్టినా కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. వాటికి తెలిస్తే వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇస్తారు. మనం జైలుకి కూడా వెళ్ళటం జరుగుతుంది అనమాట. చెప్పాలంటే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నాము ఈ రోజుల్లో. సో అంత వాల్యూ ఉంది కుక్కలకి అన్నమాట. సో అలాంటి కుక్కలని ఈ రోజుల్లో ఎలాగా వాటిని స్కామ్ చేయటం జరుగుతుంది అంటే, సో ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తా ప్రజలారా, వినండి. చాలా జాగ్రత్తగా ఈ వీడియో వినండి. ఈ వీడియోలో నేను చెప్పేది వినండి. సో మీకు వీలైనంత వరకు ఈ వీడియో షేర్ చేయండి అందరికీ, ఓకేనా? సో టాపిక్లోకి వస్తే ఏంటి అంటే, మనము రెగ్యులర్గా స్ట్రీట్ డాగ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. మనము గల్లీలలో, ఇండియాలో చాలా గల్లీలలో ఉంటాయి అన్నమాట. సో అవి కామనే. సో వాటిని ఎవరు పెద్దగా పట్టించుకోరు. సో ఎవరో ఒకరు వాటికి ఫుడ్ పెడుతుంటారు, లేదా ఎక్కడన్నా రోడ్డు మీద ఎవరన్నా చెత్త పడేస్తే ఆ చెత్తలో నుంచి తీసుకొని ఫుడ్ తినటము, అవి అలా బతుకుతూ ఉంటాయి అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ డాగ్స్ని సో దొంగతనంగా వాటికి వల వేసి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో ఆ పట్టుకునే వాళ్ళు ఒక బైక్ మీద వస్తారు. ఆ బైక్కి ఒక నెంబర్ ప్లేట్ ఉండదు. ఆ బైక్ కూడా ఎక్కడనో ఒక దగ్గర దొంగతనం చేసిన బైకే ఉంటుంది అనమాట. సో ఆ బైక్ మీద వచ్చి సో వాటికి మెల్లిగా పిలిస్తే అవి బిస్కెట్ వేస్తే అవి వచ్చేసాయి అనమాట. పాపం వాటికి తెలియదు కదా. సో తిననీకి వస్తాయి. రాగానే వీళ్ళు వెంటనే వలేసి పట్టేసుకుంటారు. పట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో అలా వాళ్ళు ఒక్కొక్క డాగ్కి ఒక 500 ఇస్తారంట, ఓకేనా? ఆ డాగ్ని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే, అలా ఒక డాగ్ కాదు, సో రెగ్యులర్గా ఒక 10-20 అలా ఒక గోల్ లాగా పెట్టుకొని వాళ్ళు ఇన్ని డాగ్స్ అని వాటిని దొంగతనంగా డాగ్స్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ మళ్ళీ తీసేసుకొని వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి వాళ్ళు ఒక ప్లేస్ దగ్గర వాటిని చంపేస్తారు. చంపేసి వాటిని ముక్కలుగా కోసి మటన్ బిర్యానీ లాగా, మళ్ళీ చెప్తున్న ప్రజలారా జాగ్రత్తగా వినండి, మటన్ బిర్యానీ లాగా చీప్ రేట్లో అమ్మేస్తారు, ఓకేనా? అది ఆ మటన్ బిర్యానీ కొనుక్కొని చాలా మంది తింటారు, ఓకేనా? ఇది ఎక్కడ అమ్ముతారు మరి అంటే, హైదరాబాద్ అవుట్స్కట్స్, చెన్నై అవుట్స్కట్స్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఇలా మెయిన్ సిటీస్, ఇండియాలో ఉన్న కోల్కతా, మెయిన్ సిటీస్లలో హైదరాబాద్ అవుట్స్కట్స్లో మన లారీ డ్రైవర్స్ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హైదరాబాద్ అవుట్స్కట్స్ అని. మ్యాక్సిమం పెద్ద సిటీ అవుట్స్కట్స్లో జరుగుతాయి ఎక్కువ. సో సిటీ అవుట్స్కట్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే, లారీ డ్రైవర్స్ ఉంటారనమాట. ఆ లారీ డ్రైవర్స్ ఒక 1 వీక్ 10 డేస్ అలా వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట. సో పెద్ద ప్లేసెస్ ఎక్కువ సిటీ అవుట్స్కట్స్లో ప్లేసెస్ ఉంటాయి. వీళ్ళకి లారీ డ్రైవర్స్ వచ్చి అక్కడ ఆపేసి ఫుడ్ తింటారనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కోసేసి ఆ మటన్ ప్లేస్లో ఈ కుక్క మాంసం వేసేసి అమ్మేస్తారనమాట. సో పాపం వాళ్ళకు కూడా తెలియదు, తినే వాళ్ళకు కూడా, ఇది కుక్క మాంసం అని. సో వాళ్ళు తినేస్తారనమాట. వాళ్ళు రేటు కూడా చాలా చీప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 ఉందనుకున్నాం మనం మటన్ బిర్యానీ, వీళ్ళ దగ్గర ఒక 50 రూపీస్, ఒక 100 రూపీస్, 80 రూపీస్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం బిలో 100 ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇలా కుక్కలని దొంగతనంగా తీసుకొని వెళ్ళి ఇలా వాటిని కోసి అమ్మేస్తున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే, గవర్నమెంట్వి కొన్ని వ్యాన్స్ ఉంటాయి అన్నమాట.
కుక్కలని తీసుకొని వెళ్ళి వాటికి ఆపరేషన్ చేసి పిల్లలు పుట్టకుండా అండ్ వాటికి కరిస్తే కూడా ఎవరినైనా ఏమీ కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఎక్కడైతే తీసుకెళ్లారో అదే ప్లేస్లో వచ్చి వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, సేమ్ ఎగ్జాక్ట్ ఆ గవర్నమెంట్ వ్యాన్స్ లాగానే డిజైన్ చేసుకొని వచ్చి కుక్కలను పట్టుకొని వెళ్ళి చంపేసి మటన్ బిర్యానీ అని చెప్పి అమ్మేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది. సో ఇది నాకెలా తెలుసు అని మీకు డౌట్ రావచ్చు. సో నాకెలా తెలుసు అంటే మా ఏరియాలో ఒక 2 కుక్కలు మిస్ అయినాయి. సో నేను రెగ్యులర్గా మా గల్లీలో నేను స్ట్రీట్ డాగ్స్కి రెగ్యులర్గా ఫుడ్ పెడుతూ ఉంటాను అనమాట. నాకు కుదిరినప్పుడల్లా నేను ఫుడ్ పెడుతూ ఉంటా. సో ఒక 4 డాగ్స్లో 2 డాగ్స్ మిస్ అయినాయి. సో నాకు ఏంది 2 డాగ్స్ మిస్ అయినాయి అని డౌట్ వచ్చింది. అండ్ పక్క కాలనీలో కూడా ఒక 2 డాగ్స్ మిస్ అయినాయి. ఇది ఎలా మిస్ అయిందబ్బా అని కొంచెం ఒక ఇన్వెస్టిగేషన్ లా చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఒక సీసీ కెమెరాలో వీళ్ళు ఇలా కుక్కల్ని దొంగతనం చేయడం జరిగింది. అలా వేరే సీసీ కెమెరాస్లో చెక్ చేస్తే ఒకడే దొంగతనం చేస్తూ ఉన్నాడు. సో దీన్ని కనుక్కుంటూ వెళ్తే తెలిసిందనమాట ఇదంతా పెద్ద స్కామ్. ఇది ఓన్లీ ఇక్కడే కాదు, ఇండియాలో చాలా చోట్ల జరుగుతుందని. నాకు తెలిసిన నేను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన. సో ఆ పర్సన్ కొన్ని రోజుల తర్వాతకి దొరకటం జరిగింది. సో వాడిని అడిగితే వాడి చెప్పటం జరిగిందనమాట. అయినా వాడు దొరికినా ఇది ఆగలేదు, ఇది ఇంకా జరుగుతుంది. మా ఏరియాలో ఇంకొక 2 డాగ్స్ మిస్ అయినాయి. సో జాగ్రత్తగా మనం పెంచుకునే డాగ్స్ని ఎంత కేర్ చేస్తామో మనకు తెలుసు, ఎంత ఇష్టపడతామో మనకి బాగా తెలుసు కదా ప్రజలారా. స్ట్రీట్ డాగ్స్ అవి ఒక మూగ జీవులు పాపం. వాటికి ఏమైనా జరిగితే కొంచెం ఏమైనా మిస్ అయితే మీరు కూడా కొంచెం చూసి ఏదైనా కంప్లైంట్ ఇవ్వటం చేయండి. సో ఎందుకంటే పాపం వాటికి ఎవరు ఉండరు, ఎవరు కేర్ కూడా చేయరు. రోడ్డు మీద ఉండే డాగ్స్, ఇంట్లో పెంచుకునే డాగ్స్ అంటే ఆబ్వియస్లీ కేర్ చేస్తాం. సో వాటికి మంచిగా చూసుకుంటాం అనమాట. సో ఈ వీడియో మ్యాక్సిమం ఎవరైతే కుక్కల్ని పెంచుకుంటారో, ఎవరైతే కుక్కలంటే ఇష్టం ఉన్నదో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ప్రజలారా. తప్పకుండా ఈ వీడియో మీ చేతిలో ఉంది. దీని పక్క రీచ్ ఎంత దూరం తీసుకెళ్తారో మీ చేతిలో ఉంది. తప్పకుండా ఈ వీడియో మ్యాక్సిమం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ప్రజలారా. సైనింగ్ ఆఫ్ గనీ థాట్స్.